అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని మన గ్రామానికి రావడం, ఇక్కడికి చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రి చొక్కారెడ్డి రెడ్డి గారికి, అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గారికి, ముఖ్యంగా ఎలక్షన్స్ లోపల ప్రతి గ్రామాన ఎప్పటికప్పుడు మెమరేసుకుంటూ మరి ప్రతి ఒక్క మిత్రుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి సందర్భం. దానికి తప్పకుండా మీరందరూ కూడా దయదలిచి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన పాలనను చూసి ఈ 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న అస్తవ్యస్త పాలనను కూడా గమనించమని కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు పోటీ చేస్తున్న సందర్భంలో వారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించమని చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అర్బన్, సెమీ అర్బన్, రూరల్. ఏ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఆ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే చేశారు. అర్బన్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అర్బన్లో కావాల్సిన వాటర్ అవకాశాలతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా రూరల్కి వచ్చేసరికి ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకి ఎన్నో రోజుల నుండి ఈ జిల్లా కావాలని, ఈ జిల్లా కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పడాలని ఎన్నో రోజుల నుండి ఇక్కడ ఉద్యమాలు చేసిన సందర్భంలో కేసీఆర్ గారు మాత్రమే ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకొని ఇక్కడ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి గెలిపించమని కోరుతా ఉన్నాను. ఇదే కాదు, ఒకటి ఆలోచిస్తే ఇక్కడ రైతాంగం ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఉన్న చెరువులలో పూడికతీతలు తీయడం కానీ, ఇక్కడ ఉన్న చెరువులకి పూడికతీతతో పాటు చేపలు వేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకి జీవనాధారం అయ్యేటట్టు కొన్ని కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసుకుంటూ వచ్చారు. అదే కాకుండా అన్నిటికైనా ముఖ్యంగా రైతు బంధు ఇస్తూ 24 గంటల పవర్ ఇస్తూ రైతుకు ఒక వెన్నుముకలుగా కేసీఆర్ గారు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ 4 నెలల్లో 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందని ఇప్పటికే ప్రజలు గమనించున్నారు, రైతన్నలు ముఖ్యంగా గమనించున్నారు. రాష్ట్రంలో ఒక సైడ్ కరువు విలయతాండం చేస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఉన్నాడు. ఇది ఈరోజు ఈ పాలనను మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారేమో రైతుల పొలాలలో ఎర్రటెండలో తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారేమో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. ఇంకో మంత్రి గారు అంటారు నాకు ఐపీఎల్ మ్యాచ్ టైం అయిపోయింది, ఇది ఎవరు చూస్తారు లేని యాంగిల్లో మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం. రైతు గౌరవంగా ఉండాలని రైతు బంధు కేసీఆర్ గారు వేస్తే రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పు తీసుకొని కొడతామని ఇంకొక మంత్రి మాట్లాడుతూ ఒక రకమైన అహంకారపూరితమైన వాతావరణంలో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయిన పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నాను. గత 4-5 రోజుల నుండి కేసీఆర్ గారి మీటింగ్స్కి జనప్రభంజనం వచ్చి మీతో మేము మోసపోయినాము, తప్పకుండా కేసీఆర్ గారిని గెలిపించుకుంటామని ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉంటే జీర్ణించుకోలేక ఓటమి భయంతో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు ఒకటైపోయి 48 గంటలు కేసీఆర్ గారు మాట్లాడకూడదని నిషేధించారంటేనే వాళ్ళకు వణుకు మొదలైంది, ఓటమి భయం పట్టుకుంది. కాబట్టి ఇద్దరు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేసిన గేమ్ అని ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇష్యూ డైవర్షన్ కోసం 2 రోజుల నుండి ఏ విధంగా గేమ్ ఆడుతున్నారు, అది కాకుండా ఈరోజు కేసీఆర్ గారిని మాట్లాడకుండా ఉండాలి ఒక 2 రోజులు అని చెప్పి ఏ విధంగా నిర్బంధించారనేది ఈరోజు అందరికీ అర్థమైపోయింది. కేసీఆర్ గారు 48 గంటలు మాట్లాడినవారేమో కానీ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క కేసీఆర్ లాగా విజృంభించి ఈ ఎన్నికల్లో పనిచేస్తారని కూడా గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా చేవెళ్ళ పార్లమెంట్లో ఇప్పుడు పోటీ చేస్తున్న ముగ్గురుట్లో 2 బీజేపీకి సంబంధించి, కాంగ్రెస్ సంబంధించిన 2 అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారు ఆ రోజు ఎంపీలుగా గెలిపించుకున్న సందర్భం ఇక్కడున్న ప్రజలందరూ కూడా తెలుసు.
మొదట్లో విశ్వేశ్వరరెడ్డి గారిని కేసీఆర్ గారు పంపించారు, కారు గుర్తు కోటేసి గెలిపించారు ప్రజలందరూ. రెండోసారి రంజిత్ రెడ్డి గారిని పంపించారు, కారు గుర్తు కొట్టేసారి గెలిపించారు ప్రజలు. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత ప్రజలతో మమేకమై 10 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవలు అందించిన వ్యక్తి, ఈ ప్రాంతం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి. మీరందరూ కూడా కేసీఆర్ గారు పంపించిన కాసాని జ్ఞానేశ్వర్ గారిని కారు గుర్తు కోటేసి గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. నేను మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కేసీఆర్ గారి ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాళ్తే తుపాకీతో కాల్చి పారేస్తామన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి పక్కలున్న మీ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు ఏ ఇంటోడు, ఎక్కడి నుండి తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారు? దయచేసి ప్రజలు గమనించాలి ఇదంతా కూడా. ఎందుకంటే మాటలకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు కూతురు కవిత అరెస్ట్ అవుతున్న సందర్భంలో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు రంజిత్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా అంతకుముందు ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు బీజేపీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. మీరిద్దరు ఎంపీలుగా ఉన్నారు కదా, అసలు ఈ ప్రాంతానికి ఏం చేశారు? మీరిద్దరు ఎంపీలుగా ఉన్నారు కదా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయినారు? ఈరోజు బీజేపీ వాళ్ళు చాలా పెద్దగా మాట్లాడుతున్నారు, మోడీని చూడండి మా కోట వేయండి, రామునికి మొక్కండి మా కోట వేయండి అని చెప్తున్నారు. ఇక్కడున్న ప్రజలకి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే దానివల్ల ఇక్కడున్న ప్రజలందరూ కూడా బ్రతుకుతారన్న ఆలోచన ఎందుకు రాలేదు? మరి ఎందుకు మోడీ గారిని అడిగి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయిందని మాత్రం బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఇబ్బందులో ఉండి బిడ్డ అరెస్ట్ అవుతున్న సందర్భంలో పార్టీ మారి రూలింగ్ పార్టీలోకి పోవాల్సిన అవసరం ఏముందనేది రంజిత్ రెడ్డి గారు చెప్పాలి. మానవత్వం లేకుండా పార్టీని మోసం చేసి టికెట్ అనౌన్స్ చేసినాక ఏ విధంగా మీరు బయటికి పోయినారో అది ప్రజలకైతే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట చెప్తున్నారు మీరు, రూలింగ్ పార్టీలో ఉంటే అభివృద్ధి చేస్తామని. అంటే ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీలో పోతారా మీరు? ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాలి. గతంలో కూడా రూలింగ్ పార్టీ ఉందని టీఆర్ఎస్లో ఉన్నారా? ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉందని కాంగ్రెస్లో పోతారా? బీజేపీ రూలింగ్లోకి వస్తే బీజేపీలోకి పోతారా? ఇది వితండవాదం కాదు. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కమిట్మెంట్ ఉండాలి. కాబట్టి దయచేసి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా డెవలప్ చేసింది కానీ, అన్ని రకాలుగా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందించింది కానీ కేసీఆర్ గారికి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాసాని జ్ఞానేశ్వర్ గారికి కారు గుర్తు కోటేసి గెలిపించమని మన చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించిన ప్రజలందరినీ మనస్ఫూర్తి కోరుతాం. ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా డెవలప్ చేసింది కానీ, అన్ని రకాలుగా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందించింది కానీ కేసీఆర్ గారికి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాసాని జ్ఞానేశ్వర్ గారికి కారు గుర్తు కోటేసి గెలిపించమని మన చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించిన ప్రజలందరినీ మనస్ఫూర్తి కోరుతాం. చేవెళ్ళ చెల్లెమ్మగా గత ఎన్నో సంవత్సరాల నుంచి పేరు ముద్రపడ్డ సబితా రెడ్డి ఎందుకు ఈసారి ఈ ప్రచారంలో కానీ, ఈ లోక్సభ చేవెళ్ళ ప్రచారంలో మహేశ్వరంకి పరిమితమైన అనుకోవచ్చా? లేదు, ప్రతి దగ్గర నేను కనిపిస్తున్నా. మీకు కనిపిస్తలేనేమో కానీ ప్రజలకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక యాంగిల్లో పనిచేస్తున్న వాళ్ళకి నేను కనిపించను, కానీ ప్రజలకు కనిపిస్తున్నాను. చేవెళ్ళ అనేది నా ఇల్లు. చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళు. అది వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, మహేశ్వరం కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఏదైనా చేవెళ్ళ మొత్తం మా ప్రాంతం అనుకొని తిరుగుతూ ఉంటాం. ఖచ్చితంగా ప్రతి కోణంలో నేను కనిపిస్తున్నాను. మా అభ్యర్థి విజయానికి నేను, నాతో పాటు మా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మా అందరితో పాటు ప్రజలకి ఎక్కువ కోరిక ఉంది. మొన్న మోసపోయి ఉన్నాము, అన్ని రకాలుగా చెప్పారు, మాటలు చెప్పారు, కానీ ఒకటి కూడా పనిచేయట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే, ఈ ప్రభుత్వం పనిచేయాలంటే ఖచ్చితంగా కర్రు గార్చి వాత పెట్టాలనే ఆలోచన ప్రజలకు వచ్చింది. చాలా ఆ రిజల్ట్స్ రేపు ఎన్నికల్లో చూపించబోతా ఉన్నాం. ఈ 45 గంటలు కేసీఆర్ పైన నిషేధం కాంగ్రెస్ బీజేపీ చేసిన కుట్ర అనుకోవచ్చా? 100%. ఎందుకంటే అంతకన్నా దారుణమైన మాటలు ప్రధానమంత్రి గారు వాడారు, అంతకన్నా దారుణమైన పదాలు రేవంత్ రెడ్డి గారు రోజు వాడుతూనే ఉన్నారు. మరి అవన్నీ కనిపించలేదు, ఇది మాత్రమే కనిపించిందంటే ఇది కుట్రని. ఇద్దరు కలిసి కుట్ర. ఇలాగే కేసీఆర్ గారు తిరుగుతూ ఉంటే ఇద్దరు కూడా డిపాజిట్లు రావని కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిపి కుట్ర పని ఈరోజు కేసీఆర్ గారిని నిర్బంధించారు. అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.
మొన్న గద్వాల్ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు? డీకేఆర్ నగర్ని పండబెట్టి తొక్కుకుంటూ పోతామన్నారు. నిన్న నా గురించి మాట్లాడుతూ పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. నిజంగా నీవు మాట్లాడుతున్నప్పుడు, మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోండి ముఖ్యమంత్రి గారు. నిజంగానే ఈ మాటలకు అర్థమైందనేది మీరు మా అక్క అన్నారు కదా, అక్కగా చెప్తున్నాను. మహిళల పట్ల మాట్లాడుతున్నప్పుడు పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడింది మా అక్క అన్నారు కదా, ఇంటికి పోయి మా మరదలు గీతని అడగండి ఎట్లా మాట్లాడతారో చెప్తారు. ఎందుకంటే మాట్లాడుతున్న సందర్భంలో మహిళల విషయంలో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడేస్తుంది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడండి. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్లో కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడని చెప్పిండు. అంటే నీ పక్కనున్న రంజిత్ రెడ్డి మంచోడు కాదనే కదా. ఇక్కడే బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్లను గెలిపించడానికి రేవంత్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని రకాలుగా పుష్ చేస్తున్నారనే దానికి అర్థమైపోవాలి ప్రజలందరికీ కూడా. కాబట్టి మేము ఏ పార్టీకి పనిచేస్తే ఆ పార్టీకి నికచ్చిగా పనిచేస్తాం, గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం, గెలుస్తున్నాం కూడా. కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తారు చేవెళ్ళ పార్లమెంట్ అని చెప్పి మేము గెలుస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు బడుగుల గొంతు చేవెళ్ళ పార్లమెంట్ నుండి గెలిచి పార్లమెంట్లో బడుగుల గొంతుగా వినిపించబోతా ఉన్నారు. ఇక్కడ జ్ఞానేశ్వర్ గారు ఒక్కరే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించాలి. 12 సీట్లు ఉంటే 17 సీట్లలో 5 రిజర్వేషన్ సీట్లు పోతే ఎంపీ సీట్లు, 12 సీట్లలో 6 బీసీలకు ఇచ్చినారు మా కేసీఆర్ గారు. సో ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు వెంటున్న నాయకులను, పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని డిసైడ్ చేసుకున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, బీజేపీ వాళ్ళు గెలిస్తే బీజేపీ నాయకత్వం చెప్పిందే మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పినదే మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ సమస్యల పట్ల గొంతు ఎత్తేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణ గొంతు వినిపించేది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే. దయచేసి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ కోటేసి గెలిపించమని కోరుతా ఉంటాం. ఏం అయోమయం లేదండి, క్లారిటీ ఉన్నారు ప్రజలు, క్లారిటీతో ఉన్నారు, కార్యకర్తలు క్లారిటీతో ఉన్నారు, అందరూ క్లారిటీతో ఉన్నారు, గెలుస్తున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.